హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని ఇక్కడ మేము డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఇంగ్లీష్ యొక్క రోల్ ఏంటి డిఎస్సి అభ్యర్థులకు. సో డిఎస్సి జాబ్ డిసైడ్ చేసేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఎవరైతే ఇంగ్లీష్ సబ్జెక్టులో గ్రిప్ తెచ్చుకుంటారో, కమాండ్ తెచ్చుకుంటారో వాళ్ళకి డిఎస్సి కొట్టడం చాలా ఈజీ. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్, దానికి సంబంధించినటువంటి సిలబస్, దానికి సంబంధించినటువంటి బుక్స్, ఏ ఏ బుక్స్ చదవాలి అన్నటివి నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఈ సబ్జెక్ట్ మార్క్స్ అన్నది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది మీకు టీచర్ జాబ్కి. సో ఫ్రెండ్స్, నేను అవి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను. అవి చేసే ముందు ఫ్రెండ్స్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ రికమెండ్ చేయండి. ఎందుకంటే డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను, అది నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అది తర్వాత వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ డిఎస్సి నుంచి వచ్చినటువంటి అప్డేట్స్, ప్రభుత్వ పరంగా, విద్యాశాఖ పరంగా ఏ విధమైన అప్డేట్స్ వచ్చినా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మీకు నోటిఫికేషన్ రావడం వల్ల మీరు వీడియో చూసినప్పుడు మీకు అప్డేట్స్ తెలిసిపోతాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో రిక్వెస్ట్ యూ రికమెండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ డిఎస్ అండ్ టెట్ ఎగ్జామ్. సో వాళ్ళకి ఈజీగా నా యొక్క వీడియోలు చూస్తున్నప్పుడు ఈజీగా అప్డేట్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇన్ డిఎస్సి ఎగ్జామ్ అండ్ సిలబస్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ వాట్ ఆర్ ద బుక్స్, ఏ ఏ బుక్స్ మనము ప్రిపేర్ కావాలి ఈ ఇంగ్లీష్ మీద పట్టు సాధించడానికి అన్న విషయాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేశాను. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో పట్టు సాధిస్తే ఇక టీచర్ మీరే. ఇంగ్లీష్లో పట్టు సాధిస్తే ఇక టీచర్ మీరే. ఆంగ్ల మాధ్యమానికి పెరిగిన ప్రాధాన్యం దృష్ట్యా ఏపీ ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీఆర్టీలో ఇంగ్లీష్ భాషకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. సో అన్ని కేటగిరీ పోస్టులలో ఈ భాషకు, ఇంగ్లీష్ భాషకు ఎస్జిటిలో 35 మార్కులు, స్కూల్ అసిస్టెంట్లకు 30 మార్కులు కేటాయించారు. సో పోస్ట్ ఏదైనా అందులో విజయాన్ని ఖాయం చేసేది మాత్రం ఆంగ్ల భాష పరిజ్ఞానమే, అందులో డౌటే లేదు. సో ఈ యొక్క ఏ పోస్ట్ నువ్వు ఎస్జిటికి రాసుకో, లేకుంటే టీఆర్టీకి రాసుకో, లేకుంటే పీజీటీకి రాసుకో, ఏ ఎగ్జామ్కి రాసినా కూడా నీ యొక్క ఎగ్జామ్లో సక్సెస్ని డిసైడ్ చేసేది మాత్రము ఇంగ్లీష్ లాంగ్వేజే. అది గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు అవన్నీ మీకు డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే డిఎస్సి 2008లో మొదటిసారి అన్ని కేటగిరీల పోస్టులకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఎస్జిటిలో 15 మార్కులకు, స్కూల్ అసిస్టెంట్స్లో 20 మార్కులకు మాత్రమే ఆంగ్లం ఉండేది. ఆ తర్వాత 2011 నుంచి టెట్ వచ్చింది. అందులో ఇంగ్లీష్కు 30 మార్కులు ఉన్నా అది కేవలం అర్హత పరీక్ష కావడం, అందులో సాధించే మార్కులకు చివరి విభాగంలో 20% వెయిటేజ్ ఇవ్వడం వల్ల అభ్యర్థులకు అంతగా శ్రమపడాల్సిన అవసరం రాలేదు. కానీ ఈసారి ఏమైందంటే, ఈసారి టెట్ కమ్ టీఆర్టీలో సాధించే మార్కులకు 100% వెయిటేజీ ఉండడం వల్ల అవి అర్హతను సాధించడానికే కాకుండా తుది ఎంపికను కూడా నిర్ణయిస్తాయి. ఇది ఫ్రెండ్స్, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇంతకుముందు 20% వెయిటేజీ ఉండడం వల్ల పెద్దగా గ్రిప్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండే. కానీ ఇప్పుడు ఏమైందంటే వాటిని ఫైనల్ అక్కడ వచ్చేటువంటి మార్కులు 100% వెయిటేజ్ ఉండడం వల్ల ఇది జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు టెట్లో 30 మార్కులకు 30 సాధిస్తే అందులో 20%, అంటే కేవలం 6 మార్కులు తుది ఎంపికలో కలిసేవి. ఈసారి ఎట్ట కాదు, ఈసారి టెట్కు టీఆర్ఎట్లో అన్ని మార్కులు అంటే 30 కలుస్తాయంట. ఎంత అడ్వాంటేజ్ చూడండి. అందుకే కాబట్టి మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ తెచ్చుకోవాలి. సో ఈ ఇంగ్లీష్లో మార్కులు కొట్టాలంటే అభ్యర్థి ఎవరైతే డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు ప్రతిరోజు మీ యొక్క ప్రిపరేషన్లో కొంత సమయాన్ని, కొంత పీరియడ్ని ఇంగ్లీష్ ప్రాక్టీస్కు మీరు ఉపయోగించుకోవాలి. ఇక్కడ సిలబస్ చెప్పాను. సిలబస్ ఒకటే. సిలబస్ విషయానికి వస్తే అన్ని కేటగిరీలకు ఒకే రకమైన సిలబస్ ఉంది. లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ బోధనా పద్ధతుల్లో కూడా ప్రశ్నలు ఉంటాయి.
ఒక భాషా బోధకుడికి ఉండాల్సిన నైపుణ్యాలన్నింటినీ పరీక్షించే వ్యాకరణము, వొకాబులరీ, ఫొనెటిక్స్, కాంపోజిషను, కాంప్రహెన్షను, ఈ 5 విభాగాలను సిలబస్లో చేర్చడం జరిగింది. సో 2008 డిఎస్సి గత 4 టెట్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి చాలా ఎక్కువగానే ఉందని కూడా చెప్పొచ్చు. క్వశ్చన్ పేపర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ప్రాథమిక, మధ్యస్థ, ఉన్నత ఈ 3 స్థాయిల్లోనూ ప్రశ్నలు ఇచ్చారు. మధ్యస్థ, ఉన్నత స్థాయిలో ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ప్రాథమిక స్థాయిలో 1-2 ప్రశ్నలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బిఎడ్ ప్రవేశ పరీక్ష, ఎంఏ ఇంగ్లీష్ ప్రవేశ పరీక్షల్లో ఆంగ్లం మాదిరి కాకుండా ఉపాధ్యాయ పరీక్షల్లో అభ్యర్థి తన విషయ పరిజ్ఞానాన్ని వాడుకలో ఎంత మేరకు ఉపయోగించుకోగలుగుతాడో పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. సో ఇది డైలీ లైఫ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నువ్వు ఎంతవరకు ఉపయోగిస్తున్నావు అనే దాన్ని టెస్ట్ చేసే విధంగా ఈ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. సో అందువల్ల ఈ యొక్క సాంప్రదాయిక వ్యాకరణంతో పాటు ఫంక్షనల్ గ్రామర్లో కూడా పట్టు సాధించాలి. సో అప్పుడు ఈ సాంప్రదాయ వ్యాకరణం సూత్రాలు, వాక్య నిర్మాణ పద్ధతులు బోధిస్తుంది. సో ఫంక్షనల్ గ్రామర్ ఏ భావాన్ని వ్యక్తీకరించడానికి ఏ నిర్మాణం అవసరం అవుతుందో తెలియజేస్తుంది. సో సిలబస్ అంతా ఒకటే, కాకపోతే ఏంటంటే ఇక్కడ మామూలుగా అకాడమిక్ ఎగ్జామ్స్లో ఉన్నట్టు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇక్కడ ఉండదు డిఎస్సికి. సో ఇలా ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే నీ మామూలుగా నీ యొక్క రోజు ఎంత మేరకు పరిజ్ఞానాన్ని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరిజ్ఞానాన్ని వాడుకలో ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాడో అన్న దాన్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. తర్వాత మూడో అంశంగా ఏ పుస్తకాలు చదవాలి, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో గ్రిప్ తెచ్చుకోవాలంటే ఏ పుస్తకాలు చదవాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పట్టు సాధించాలంటే వ్యాకరణానికి రెస్ అండ్ మార్టిన్ రాసిన వ్యాకరణ పుస్తకాన్ని చదవాలి. ఫొనెటిక్స్కి మాత్రం బాలసుబ్రమణ్యన్ రాసిన పుస్తకాన్ని చదివితే ఫొనెటిక్స్ బాగా వస్తుంది. తర్వాత మెథడ్స్కి డిఎడ్, డిఈడి, బిఈడి పుస్తకాలను, కాంపోజిషన్కి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ బుక్కులోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వొకాబులరీ కాంప్రహెన్షన్ కోసము 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాలు కొత్తవి, పాతవి చదివితే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్ వ్యాకరణం నేర్చుకోవాలంటే రెన్ అండ్ మార్టిన్ రాసిన బుక్ చదవాలి. అదేవిధంగా మెథడ్స్కి అయితే బిఈడి, డిఈడి పుస్తకాలను, కాంపోజిషన్కు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ని చదవాల్సి ఉంటుంది. సో తర్వాత అప్పుడే మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వొకాబులరీ కాంప్రహెన్షన్ కోసం మాత్రం 8, 9, 10వ తరగతిలో ఇంగ్లీష్ బుక్లు అవి కొత్తవి, పాతవి రెండు తిరిగేస్తే మీకు ఈజీగా ఇంగ్లీష్ సబ్జెక్టు మీద గ్రిప్ వస్తుంది. సో 2008 డిఎస్సిలో ఇచ్చిన అన్ని కేటగిరీల్లోనూ ఇంగ్లీష్ పత్రికలను గతంలో జరిగిన 4 టెట్ పేపర్లను సాధన చేస్తే ప్రయోజనకరం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్స్ జరిగింటాయి కదా ఎగ్జామ్స్. డిఎస్సి 2018లో జరిగింది, అంతకుముందు జరిగిన డిఎస్సి టెట్ ఎగ్జామ్, ముందు జరిగిన టెట్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్స్ను బాగా స్టడీ చేయాలి. అంటే ఎంత ట్రిక్కీగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో క్వశ్చన్ అన్నది ఎంత డెప్త్లో ఉంది అన్నది అర్థమవుతుంది. సో అప్పుడు డైరెక్ట్ మామూలుగా అకాడమిక్ ప్రిపరేషన్ లాగా పోకుండా ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా డిఎస్సివి, టెట్వి, అవి డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేస్తే ఆ ప్రాక్టీస్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీలకు ఒకే రకమైన సిలబస్ ఉంది. పరీక్షా విధానం కూడా ఒకే విధం. కంటెంట్ గ్రామర్లో 80%, మెథడాలజీలో 20%, ఆప్షనల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎస్జిటి 35 మార్కులు ప్రశ్నపత్రంలో, కంటెంట్లో 28 ప్రశ్నలు, మెథడాలజీలో 7 ప్రశ్నలు ఉంటాయి. అదే స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే భాషా పండితులు, పీఈటీ 30 మార్కులు పేపర్ల కంటెంట్లోను, 24 ప్రశ్నలు, తర్వాత మెథడాలజీలో 6 ప్రశ్నలు వస్తాయి అన్నమాట. సో ఇది మీరు చదవాల్సిన పుస్తకాలు. వ్యాకరణానికేమో రెన్ అండ్ మార్టిన్ చదవాలి. అదేవిధంగా ఫెనెటిక్స్కి మాత్రం బాలసుబ్రహ్మణ్యం బుక్ చదవాలి. మెథడ్స్కి అయితే బిఈడి, డిఈడి పుస్తకాలను చదవాలి. కాంపోజిషన్కి అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదవాలి. తర్వాత వొకాబులరీ కాంప్రహెన్షన్ కోసం మాత్రం
8, 9, 10 తరగతుల ఇంగ్లీష్ బుక్స్ అవి పాతవి కొత్తవి రెండు చదివితే మీకు మంచి కమాండ్ వస్తుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద. ఇది ఫ్రెండ్స్ డిఎస్సిలో మీరు కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద బాగా కమాండ్ వస్తే డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టడం మీకు చాలా 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 ఈజీ. సో రోజుకు కొంత సమయాన్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ కేటాయించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.